హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం ఉంది. సో అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానంగా వాలంటరీ యొక్క డేటా అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్క సచివాలయంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో మీ యొక్క డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి అమరావతి నుంచి కూడా కాల్స్ రావడం జరుగుతుంది. అలాగే రాజీనామా చేయనటువంటి 1,50,000 మంది ఉన్నటువంటి రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేది కాల్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కాల్స్ ఎందుకు వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఆగస్టు నెలలో అమలు చేయబోతున్నాం. సో ఆగస్టు 7వ తారీఖున క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోబోతున్నాం అని చెప్పేసి, ఆ క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి మనం వరకైతే మనం వెయిట్ చేయాలండి. సో ప్రధానంగా చాలామంది చాలా విధాలుగా అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ వల్ల పక్కన పెట్టండి, ప్రధానంగా వాలంటీర్లకి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి, మీ గ్రామంలో, మీ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ అయితే కాల్ చేయడం జరుగుతుందండి. అలాగే మీ యొక్క స్టడీ అంటే వాలంటరీ జాయిన్ అయినప్పుడు గత వైసీపీ ప్రభుత్వము వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది కదా. సో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థను ఏ స్టడీ పరంగా తీసుకున్నారు, ఈ వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేయనటువంటి వాలంటీర్స్ ఏ స్టడీ పర్పస్గా వాలంటీర్ని తీసుకున్నారని చెప్పేసి, వారి యొక్క స్టడీ ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుందండి. సో మీరు ఏం చదివారు ఏంటి అని చెప్పేసి కూడా అడగడం అయితే జరుగుతుంది. సో మీకు అలాంటి కాల్స్ వచ్చాయా లేదని చెప్పేసి, ఒకవేళ మీ ఎంపీడీఓ సార్ కానీ ఇలాంటి మీ సచివాలయంలో కానీ సో మీకు ఏమైనా డేటా అనేది మిమ్మల్ని ఇట్లా సేకరిస్తున్నారని చెప్పేసి మీకు తెలిసి ఉంటే కన్నా సో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్రధానంగా అయితే మా సచివాలయంలో అయితే తెలుసుకోవడం అయితే జరిగిందండి. సో ప్రధానంగా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఇట్లా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో మా ఫ్రెండ్ ఒకరు సో అమరావతి నుంచి కాల్ చేయడం జరిగింది. సో మీ వాలంటరీ కదా, సో మీ యొక్క స్టడీ ఏంటని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో వాళ్ళ డిగ్రీ అని చెప్పడం జరిగింది. సో మీ స్టడీ పరంగా మొత్తం డేటా అనేది తీసుకుంటున్నారు. సో ఎందుకు ఈ డేటా తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి ఇంకా మనకి ఎటువంటి సమాచారం అయితే లేదండి. సో మనకి 7వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే చర్చించడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఉప్పలపాటి చౌదరి గారు అయితే మనకి ఈరోజు వాలంటీర్లను గ్రామ సేవకులుగా అలాగే పట్టణ సేవకులుగా మనల్ని నియమించబోతున్నారని చెప్పేసి, ఆగస్టులో అమలు చేయబోతున్నామని చెప్పేసి సో మనకి ఉప్పలపాటి చౌదరి గారు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రధానంగా మనకి ఇది అనేది కాదండి. సో సచివాలయం వారిగా ఎంతమంది, ఏ సచివాలయంలో ఎంతమంది రాజీనామా చేశారు, ఎంతమంది ఇంకా రాజీనామా చేయాలని చెప్పేసి, వాళ్ళ యొక్క స్టడీ పర్పస్ ఏంటని చెప్పేసి కూడా మనకి డేటా అనేది సేకరించడం జరుగుతుంది. మీకు సేకరిస్తున్నారు లేదని చెప్పేసి మీ యొక్క అభిప్రాయం అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నా యొక్క అభిప్రాయం అనేది చాలామంది మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా ఇట్లా డేటాని సేకరిస్తున్నారని చెప్పేసి అన్నారు. సో ప్రధానంగా మా సచివాలయంలో అయితే ఎవరు రిజైన్ చేయలేదండి. సో దాదాపు 18 మంది ఉన్నారు. 18 మంది రిజైన్ చేయలేదు కాబట్టి సో ఇంకా అమరావతి నుంచి ఎటువంటి కాల్స్ అయితే లేదు. సో డేటా అయితే పంపించినట్టుగా నాకు తెలిసినట్టు సమాచారం. సో ప్రధానంగా మా ఫ్రెండ్స్కి అయితే అమరావతి నుంచి కూడా కాల్ చేయడం జరిగింది. సో ఆ రికార్డ్ అనేది చేయలేదని చెప్పేశారు. సో ఫర్దర్గా మాకు కాల్ వచ్చిన వెంటనే రికార్డ్ చేసి మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. సో ప్రధానంగా మీ యొక్క స్టడీ పర్పస్ అనేది తెలుసుకోవడం అయితే జరుగుతుందండి. సో మనకి ఆగస్టు 7వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదని చెప్పేసి. సో మనకి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం 1 year ఒకసారి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది కదా. సో అలాగే ఇప్పుడు మనకి ఆగస్టు 14 వరకు మన యొక్క వాలంటరీ వ్యవస్థ అయితే ఉంటుంది. సో ప్రధానంగా 2 నెలల జీతం కూడా ఇవ్వలేదు. సో జీతం ఇస్తే మనకి అప్పుడు వాళ్ళు డిబేట్లో చెప్పిన విధంగా సో ఎన్ని రోజులు అయితే బకాయిలు పెండింగ్ ఉన్నాయి అవి చెల్లిస్తామని చెప్పేసి కూడా అనడం జరిగింది. సో జీతం వేస్తారా లేదని చెప్పేసి అవుట్ ఆఫ్ అక్కడ పక్కన పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదని చెప్పేసి మనం అయితే వెయిట్ చేయాలి. సో మనకి ఆగస్టు 7వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మన గురించి ఏమన్నా చర్చిస్తారా లేదని చెప్పేసి వెయిట్ చేయాలి. సో ప్రధానంగా వాలంటరీ వ్యవస్థ సంబంధించి అయితే మనకి డేటా అనేది సేకరించడం అయితే జరుగుతుందండి. సో ఈ డేటా సేకరించిన వాళ్ళు ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో వారందరూ డేటా అయితే సేకరించడం జరుగుతుంది. వారి యొక్క స్టడీ పర్పస్ ఏం చదివారు ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇదండి వాలంటీర్ సంబంధించిన అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.